జై శ్రీమన్నారాయణ. నమస్కారం. తిరుప్పావైలో ఇవాళ 17వ రోజులోకి ప్రవేశించాం. నందగోప భవనంలోకి ప్రవేశించిన గోపికలు క్రమంగా నందగోపుడిని, యశోదను, శ్రీకృష్ణుడిని, బలరాముడిని మేలుకొలుపుతున్నారు. పాసురం ఒకసారి అనుసంధానం చేసుకుందాం. అంబరమే தண்ணீரே சோரே அறம் செய்யும் எம்பெருமான் நந்தகோபாலா எழுந்திராய் கொம்பனார்க்கெல்லாம் கொழுந்தே குலவிளக்கே எம்பெருமாட்டி யசோதாய் அறிவுராய் அம்பரமூடருத்தோங்கி உலகளந்த உம்பர் கோமானே உறங்காது எழுந்திராய் செம்பொற்கழலடிச் செல்வா பலதேவா உம்பி இம்னியும் உறங்கேல் எம்பாவாய். అంబరమే తన్నీరే సోరే అరం చెయ్యం ఎంబెరుమాన్ నందగోపాల ఎഴുందిరాయ్. అంబరం అంటే వస్త్రాలు, తన్నీరంటే నీరు, సోరంటే ఆహారము. అడిగిన వారికి అడిగినంత ఉదారంగా అన్నము, నీరు, వస్త్రాలు ఇచ్చే నందగోపాల లేవయ్యా అంటూ ముందు నందగోపుడి ఔదార్యాన్ని పొగుడుతూ నిద్రలేపుతున్నారు. నిన్న నందగోపుణ్ణి నాయకుడుగా కీర్తించారు. నందగోపాలుడు దాన ధర్మాలు చేసిన సంఘటనలు లేకపోయినా కృష్ణుడు ఉదారంగా ద్రౌపదికి వస్త్రాన్ని ఇచ్చాడు. అలాగే కురుక్షేత్ర యుద్ధానికి వెళుతున్నప్పుడు గుర్రాలకు దాహం తీర్చాడు. నందవ్రజంలో ఉన్నప్పుడు ఒకరోజు పశువులను మేస్తూ అడవిలో భక్త విలోచన అనే చోటికి వెళ్లారు. ఆడిపాడి అలసిపోయి గోపాలురందరూ కృష్ణుడి దగ్గరికి వెళ్లి ఆకలి వేస్తుందని అడిగారు. సమీపంలో యజ్ఞం జరుగుతున్న చోట ఉన్న మునిపత్నులను అడగమని పంపించాడు కృష్ణుడు. భర్తలు వద్దన్నా వాళ్ళు సంతోషంగా వీళ్ళందరికీ ఆహారం తీసుకొచ్చి పెట్టారు. ఇలా కృష్ణుడు చేసిన పనులు తండ్రికి ఆపాదించి, అంటే కొడుకే ఇంత గొప్ప పనులు చేస్తే తండ్రి మాత్రం దాన ధర్మాలు చేయకుండా ఉండుంటాడా? ఆయన కూడా చేసినట్టుగానే భావించాలి అని గోపికలు నందగోపుడిని కీర్తిస్తున్నారు. ఇక్కడ ఉదారుడైన ఆచార్యుడుగా నందగోపుడిని కొనియాడుతున్నారు. పరమాత్మ స్వరూపం ఆకాశం, అదే వస్త్రం. అది పొందడానికి కావాల్సింది శ్రద్ధ. ఆ శ్రద్ధే నీరు. శ్రద్ధ వలన పొందే బ్రహ్మానుభవమే అన్నం, ఆహారం. చేతనుడికి ఇవన్నీ ఇచ్చేది ఆచార్యుడే. అందుకే నందగోపుడిని ఇక్కడ నిద్రలేపుతున్నారు. ఆయన అనుమతి తీసుకొని యశోదను నిద్రలేపడానికి వెళ్ళారు. கொம்பனார்க்கெல்லாம் கொழுந்தே குலவிளக்கே ఎంబెరుమాటి యశోదాయ్ అరివురాయ్. ప్రబ్బలి చెట్టు చిగురు వంటి సుకుమారమైన దానా, స్త్రీలలో చిగురు వంటి దానా, మా కులానికే మంగళదీపం వంటి దానా, మా స్వామిని యశోద తెలివి తెచ్చుకో అని ప్రార్థిస్తున్నారు. మంత్రం మాతా పితా గురుహు అంటారు. కాబట్టి ఇక్కడ యశోద మంత్రం ఎప్పుడు నిద్రపోదు, అలా నిద్రాణంగా కనపడుతుందిగా నిద్రపోతుంది. అందుకని తెలివి తెచ్చుకో అన్నారు, కానీ నిద్రలేమని అనలేదు. ఇక్కడ వెళ్ళు మంత్రాలు అనేకాలు, అందులో ఉన్నతమైన అష్టాక్షరి మంత్రం మాత్రమే శ్రీమన్నారాయణ్ణి వ్యాపకత్వాన్ని పరిపూర్ణంగా తెలియజేస్తుంది. అందుకే యశోదను ప్రబ్బలి చిగురు వంటిదానా అని సంబోధించారు. మంత్రమైన ఆచార్యుడిని, మంత్రార్థమైన యశోదను నిద్రలేపుతున్నారు. అంబర మూడరుత్తోంగి ఉలగళంద ఉంబర్ కోమానే ఉరంగాది ఎഴുందిరాయ్. ఆకాశాన్ని మధ్యకు చీల్చి సత్యలోకం వరకు కాలుసాపి లోకాలన్నింటినీ కొలిచిన నిత్యసూరి నాయకుడా నిద్రలేవయ్యా అని కృష్ణుడిని నిద్రలేపడానికి వచ్చారు. వామనావతార చేష్టితాలను గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు మా కోసం వామనావతారం చేసి భూమిని యాచించి కొలిచి తెచ్చి ఇవ్వనవసరం లేదు. నిద్రలేచి మమ్మల్ని కళ్ళు విప్పి చూసావంటే అదే చాలు అని చెప్తున్నారు. యజ్ఞాలు నిర్వహించేటప్పుడు త్రివిక్రముడి పటాన్ని 3 సార్లు గీసి 3 కపాలాల హవిస్సును సమర్పించే ఆచారం ఉంది. ఈ తిరుప్పావి యజ్ఞం మానసికంగా చేసింది గోదాదేవి. ఇందులో కూడా 10 పాసురాలను ఒక్కొక్క కపాలంగా చేసి 3 సార్లు త్రివిక్రముణ్ణి స్మరించింది. మొదటి 10 పాసురాల్లో 3వదైన ఓంగి ఉలగళంద అని అక్కడ ఒకసారి స్మరించింది త్రివిక్రమ అవతారాన్ని. రెండవ 10 పాసురాల్లో 17వదైన అంబరమే తన్నీరే సోరే అరం చెయ్యం అని ఈ పాసురంలో కూడా త్రివిక్రమ అవతారాన్ని
అంబరమూడరుత్తోంగి అని స్మరించింది. 24వ పాసురంలో మళ్ళీ ఒకసారి త్రివిక్రమావతారాన్ని, అంటే 21 నుంచి 30 దాకా 3వ కపాలం అయితే అందులో కూడా ఒకసారి స్మరించింది. ఇలా కృష్ణుణ్ణి లేపే ప్రయత్నం చేస్తుంటే కృష్ణుడు తన అన్నగారిని ముందు లేపమని సైగ చేశాడు. వెంటనే గోపికలు చేసిన తప్పుకి సిగ్గుపడి నాలుగు ఖర్చుకొని బలరాముడి వైపుకు తిరిగారు. సెం పొర్కళ్ళడిచెల్వా బలదేవా ఉంబియ్యం నెయ్యం ఉరంగేల్ అని బలరాముణ్ణి నిద్రలేపారు. పాదాలకు ఎర్ర బంగారంతో చేసిన అందెలు ధరించిన వాడు బలరాముడు. ఎందుకంటే ఆయన ఆ ఎర్ర బంగారంతో చేసిన అందెలు ధరించడం వల్లే కృష్ణుడికి ఆపద లేకుండా పుట్టాడట. అందుకనే కృష్ణుడు అవతరించడం కోసం ముందుగానే బలరాముడు కాళ్లకు అందెలు ధరించాడు. ఐశ్వర్యశాలి అయిన నువ్వు నీ తమ్ముడు ఇద్దరు కూడా నిద్రపోవద్దు అని మేలుకొలుపుతున్నారు. అన్నకు తమ్ముడు విధేయుడు అయినట్లే ఆచార్యుడికి భగవంతుడు విధేయుడై ఉండాలి. బలరాముడికి శ్రీకృష్ణుడు విధేయుడు. బలరాముడు ఆదిశేషాంశ. ఆదిశేషుడు శ్రీమన్నారాయణకి శయ్య కదా. లోకంలో శయ్య మీద పడుకున్నవాడు నిద్రపోతాడు కానీ శయ్య నిద్రపోతుందా అని శయ్య నిద్రపోకూడదు, లేవయ్యా అని అధిక్షేపిస్తున్నారు గోపికలు. అందుకనే నువ్వు నిద్రపోకు, నీ తమ్ముణ్ణి కూడా నిద్రపోనీకు, ఇద్దరు లేచిరండి అని చెప్తున్నారు. ఇక్కడ ఈ పాసురంలో అంబరం అంటే తిరుమంత్రం, తన్నీరంటే ద్వైమంత్రం, సోరు అంటే చరమ శ్లోకం, ఆచార్య సమాశ్రయణం నందగోపుణ్ణి మేల్కొల్పడం, మంత్రప్రాప్తి యశోదను మేలుకొల్పడం, భగవత్ సాక్షాత్కారం శ్రీకృష్ణుణ్ణి మేలుకొల్పడం, భాగవత సాక్షాత్కారం బలరాముణ్ణి మేలుకొల్పడం. ఆచార్య సమాశ్రయణం వల్ల అహంకారరహిత స్థితికి జీవాత్మ చేరుకుంటాడు. భాగవత సమాశ్రయణం గుణ పరిపూర్తిని చేకూరుస్తుంది. ఒక భాగవతుడికి, ఒక జీవాత్మకి భాగవత సమాశ్రయణం మాత్రమే గుణ పరిపూర్తిని చేకూరుస్తుంది. ఈ విషయాలన్నీ ఈ పాసురంలో గోదాదేవి ప్రస్తావించింది. యశోదాయ్ అనడం వల్ల శ్రీ అయిన మహా అనే గురు పరంపరా వాక్యం ఇందులో నిరూపితం. ఆండాళ్ తిరువడిగళే శరణం.